వెల్కమ్ టు యూపీఎస్సి యూనివర్స్. సో మనం ఈ సెషన్లో ఒక సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అంశము, ఎకానమీకి సంబంధించిన అంశం, ఈ రెండింటిని కూడా చూద్దాం. సో కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అదేవిధంగా కరెంట్ ఎకానమీ అనే కోణంలో భాగంగా వీటిని యూపీఎస్సి యూనివర్స్ మీకు అందిస్తూ ఉన్నది. ఇది గ్రూప్ 1 అదేవిధంగా గ్రూప్ 2 రెండు ఎగ్జామ్స్కు ఉపయోగపడేలా మనం ఎడిటోరియల్స్ని రీడిజైన్ చేసినాం. సో ఈనాడులో వచ్చిన ఈ ఎడిటోరియల్ అంశానికి ఇప్పుడు వివరణ అనేది ఇస్తున్నాం. అంటే పరీక్షా కోణంలో మనం ఏ విధంగా దీన్ని రీడిజైన్ చేయాలి అన్నది ముఖ్యమైనదన్నమాట. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వడగాలులకు సంబంధించి మనకు ఒక సంపాదకీయం అనేది ఎడిటోరియల్ అనేది ఇచ్చినారు. సో ఇందులో ఎంసీక్యూస్లో మనకు రాదగ్గ అంశాలు ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం మనం మెయిన్స్లో కూడా వినియోగించుకునేలా ఉన్నాయి. రెండు ఎకానమీ అంశం కూడా ఇండస్ట్రియల్ కారిడార్స్ అని చెప్పి తెలుగులో పారిశ్రామిక నాడవా అంటాం. వాటికి సంబంధించిన ఎడిటోరియల్ ఇష్యూస్ ఇవి. మీరు ఈనాడులో ఒరిజినల్ చదవండి, ఏ విధంగా మేము దాన్ని పరీక్షా కోణంలో తీర్చిదిద్దామో అన్న అవగాహన కూడా తెచ్చుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, సో జెనీవా కేంద్రంగా పనిచేసే సంస్థ. మరి ఈ సంస్థ అసలు ఏ విధంగా వడగాలులను లేదా హీట్ వేవ్స్ను నిర్వచిస్తుంది? సో ఈ నిర్వచనం పైన కూడా క్వశ్చన్స్ ఉంటాయి. ముఖ్యంగా ఈ నిర్వచనాలకు సంబంధించి మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో వస్తాయి. సో మైదాన ప్రాంతాల్లో 40 డిగ్రీలు, మైదాన ప్రాంతాలంటే ఇంగ్లీష్లో ప్లెయిన్ ఏరియాస్ అంటాం. ప్లెయిన్ ఏరియాస్, గంగా సింధు మైదానాలు ఇవి ఉంటాయి కదా మనకు, వాటిలో అక్కడ 40 డిగ్రీస్. కొండ ప్రాంతాల్లో 30 డిగ్రీలు, హిల్ ఏరియాస్ అంటాం. ఇంగ్లీష్లో ఇలాంటి ప్రాంతాలను హిల్ ఏరియాస్ అని చెప్తాం. నెక్స్ట్ తీర ప్రాంతాల్లో, కోస్టల్ ప్లేసెస్, అక్కడ మనం 30 డిగ్రీలు అంటే 40, 30, 37 మైదాన, కొండ, తీర. మ్యాచ్ ద ఫాలోయింగ్లో కూడా ఈ మూడింటిని కలిపి మనకు అడిగే అవకాశం ఉంటుంది. రైట్. సో మరి లేకపోతే ఇది ఎవరిచ్చిన నిర్వచనము అని చెప్పి అడగచ్చు, డెఫినేషన్. సో దిస్ ఈస్ డిఫైన్డ్ బై ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ప్రపంచ ఆరోగ్య సంస్థ మనకి నిర్వచనాన్ని ఇచ్చింది. వడగాలులు లేదా వడగాడ్పులు లేదా వేడిగాళ్ళు, వీటికి నిర్వచనం. నెక్స్ట్ వచ్చేసి 40 డిగ్రీల కన్నా అధికంగా ఉంటే తీవ్రమైన వేడి తరంగాలుగా పేర్కొంటారు. సో ఇప్పుడు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఏరియాస్లో ఈ స్థాయికి వెళ్ళింది. సో ఈ ఎండాకాలం. రైట్. సో ఇవి మనం ఈ ఎడిటోరియల్ ఎస్సేలో తర్వాత ఫర్దర్గా అర్థం చేసుకోవాలంటే ఈ డెఫినేషన్స్ తెలిసి ఉండాలి. దీంతో పాటు ఎల్నినో అనే ఒక అంశం కూడా తెలిసి ఉండాలి. ఇది మీకు అందరికి తెలిసిందే. జాగ్రఫీలో భాగంగా అడగవచ్చు, విపత్తు నిర్వహణలో భాగంగా అడగవచ్చు, అదేవిధంగా కరెంట్ ఇష్యూస్లో భాగంగా కూడా అడిగే అవకాశం ఉంది. మెయిన్స్లో కూడా మీది ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా దీన్ని రాయాల్సి ఉంటుంది. మరి ఎల్నినో అంటే భూమధ్య రేఖ వద్ద పసిఫిక్ మహాసముద్ర జలాలు వేడెక్కినప్పుడే సంభవించే ఆ భౌగోళిక ప్రక్రియనే మనం ఎల్నినో, వాతావరణ ప్రక్రియ అని కూడా అనవచ్చు అన్నమాట. సో భూమధ్య రేఖ వద్ద పసిఫిక్ మహాసముద్ర జలాలు వేడెక్కుతాయి. సో వేడెక్కితే ఏమవుతుంది? ప్రెజర్ తగ్గిపోతుంది. ప్రెజర్ తగ్గిపోయినప్పుడు మనకంటే ప్రెజర్ అక్కడ ఎక్కువ తక్కువ ఉంటుంది, భారత్ కంటే అక్కడ ప్రెజర్ తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ వర్షాన్నిచ్చే పవనాలు ప్రెజర్ మరీ తక్కువ ఉన్న ప్రాంతానికి వెళ్తాయి, ఇక్కడికి రావు. ఇక్కడ వర్షం పడని పరిస్థితి అనేది మనకు నెలకొంటుంది. అయితే కేవలం మనము పర్యావరణ మార్పుల వల్ల, మనం చెట్లు నరికివేయడం, రియల్ ఎస్టేట్ మూలంగా అండ్ ఇవి ఏవైతే మనిషి చర్యల వల్ల భూమి వేడెక్కుతుందో కేవలం దానివల్లనే ఈ ప్రక్రియ జరగట్లేదు. దీనికి పూర్వం కూడా ఈ పరిస్థితి ఉన్నది. 3 ఏళ్ళు లేదా 5 ఏళ్ళకు ఒకసారి పునరావృతం అయ్యేదన్నమాట. కానీ ఇప్పుడు తరచూ ఈ పరిస్థితులు మనకు ఎదురవుతున్నాయి. అది సమస్య. ఈ ప్రస్తుతం మనం మానవకారక చర్యలు, హ్యూమన్ యాక్టివిటీస్ ఏవైతే అంటున్నామో వాటి వల్ల మనకు తరచూ ఎక్కువ సార్లు ఎల్నినో సంభవిస్తుంది. అంతేగాని కేవలం మానవ చర్యల వల్లే ఎల్నినో పుట్టుకొచ్చింది అని చెప్పలేం మనం. రైట్. సో మరి 2023లో ఇది ఎల్నినో మొదలైంది అంటున్నారు పరిస్థితులు. ఇది బాగా ప్రపంచాన్ని వేడెక్కించిందన్నమాట.
మరి భారత్లో సరిగ్గా ఋతుపవనాల సమయంలోనే ఎల్నినో రావడంతో 6% మేర వర్షం తగ్గింది. సో ఇక్కడ ఎక్స్క్లూజివ్గా గ్రూప్ 1 మెయిన్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఇక్కడ ఈ పాయింట్ క్యాచ్ చేయగలగాలి. ఋతుపవనాలు లేదా ఎల్నినో ప్రభావం వల్ల ఎక్కడెక్కడ ప్రభావం పడుతుంది అన్నప్పుడు ఇది వాతావరణం పైన ప్రభావానికి మాత్రమే పరిమితం చేయకుండా ఏ విధంగా ఇది ఆర్థిక వ్యవస్థ పైన ప్రభావం పడుతుందో కూడా చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి, భారతదేశంలో వ్యవసాయ రంగం అన్నది, అగ్రికల్చర్ సెక్టార్ అన్నది మనకు ఋతుపవనాలపైన ఆధారపడి ఉంటుంది. వ్యవసాయ రంగం పారిశ్రామిక రంగానికి ముడి సరుకును అందిస్తుంది. సేవా రంగం వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఉన్నది. అంటే ఆర్థిక వ్యవస్థ పైన కూడా ప్రభావం పడుతుంది. ఎల్నినో వల్ల కేవలం వాతావరణ ప్రభావాలు రాయాల్సి వచ్చినప్పుడు, ఎల్నినో ప్రభావాలు రాయవలసిన సందర్భం వచ్చినప్పుడు కేవలం వాతావరణ మార్పులు ఇలాంటివి మాత్రమే కాకుండా ఆర్థిక వ్యవస్థపై పడే భారం ఎంత మేర మనకు జీడిపి పైన ప్రభావం పడుతుంది, వ్యవసాయ రంగం పైన ఎలాంటి ప్రభావం, పారిశ్రామిక రంగం పైన, అసంఘటిత రంగ కార్మికుల పైన ఎలా పడుతుంది, ఇవన్నీ కూడా చర్చించాల్సి ఉంటుంది. సో అలాంటివి అంశాలు మనకి ఇందులో కూడా కొన్ని ఉన్నాయి. సో అవి ఓకే చూద్దాము. మరి ఇప్పుడు మనం బేసిక్ ఇష్యూస్ అనేవి చూసినాము. అసలు ఎల్నినో అంటే ఏంటి అండ్ ఏవి మనకు వేడిగాళ్ళు, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన డెఫినేషన్ చూసినాం. మరి భారత్లో తీవ్ర గాలుల్లో ఏం మార్పులు వచ్చినాయి, ఈ మార్పు అనేది మనం ఒకరోజు అంశాన్ని తీసుకొని గమనించడం లేదు. రైట్, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 100 yearsకి సంబంధించిన డేటా ఇందులో ఉంది. సో ఇందులో ఒక్కొక్క పాయింట్ అనేది మనకు ఎంసీక్యూస్లో ఉపయోగపడితే ఓవరాల్గా మనకు ఒక మంచి ఎస్సే లాగా జాగ్రఫీలో కానీ పర్యావరణం అన్న అంశంలో కానీ సందర్భానుసారంగా కంటెంట్ని వినియోగించుకోవచ్చు. సో గడిచిన 100 సంవత్సరాల్లో భారత్లో సగటు ఉష్ణోగ్రతలు 0.66 డిగ్రీల మేర పెరిగినాయి. అంటే 356 రోజులు టెంపరేచర్. గతంలో 1 ఉందనుకోండి, ఇప్పుడు 1.66 ఉంటుంది. రైట్, సగటు ఉష్ణోగ్రత ఇంత మేర పెరిగింది, యావరేజ్ టెంపరేచర్ అన్నమాట. మరి దేశ చరిత్రలో అత్యంత వేడి సంవత్సరాలు 2006 తర్వాతనే విపరీతంగా పెరిగినాయి. అంటే అంతకుముందు కూడా ఉన్నాయి, కానీ ఇప్పుడు ఎక్కువ సంభవిస్తున్నాయి. అంతకుముందు 3-4 సంవత్సరాలకు ఒక వేడి సంవత్సరం వస్తే ఇప్పుడు ప్రతి ఆల్టర్నేట్ ఇయర్, అదేవిధంగా చల్లగా ఉన్న సంవత్సరం కూడా కొంతకాలం పాటు అత్యంత వేడిగా ఉండడం అన్నది పరిపాటిగా మారిపోయింది. సో మరి సాధారణంగా వేసవి 3 నెలల్లో, అంటే వేసవి కాలంలో మనం చెప్పుకునే మార్చ్, ఏప్రిల్, మే కావచ్చు, 3 నెలల్లో 2 నుంచి 4 రోజుల పాటు వడగడపులు ఉంటాయి. కానీ ఈసారి 10 to 20 days పాటు ఉంటాయని ఐఎండీ అంచనా వేసింది. సో అది కళ్ళకు కట్టినట్టు కనపడతా ఉన్నది. గడిచిన 10 రోజులలో మనకు విపరీతంగా 10 to 20 days మధ్య విపరీతమైన వేడిని మనము చూస్తూ ఉన్నాము. సో భారత్లో ఇటీవలి కాలంలో వచ్చిన పరిణామాలను చర్చించండి అన్నప్పుడు నేరుగా 3 నుంచి 4, కేవలం 3 to 4 days ఉన్నది కాస్త 10 to 20 daysకు వెళ్ళిపోయింది అని చెప్పి డిస్కస్ చేయవచ్చు. మరి శరవేగంగా చోటు చేసుకుంటున్న వాతావరణ మార్పుల తోడు ఎల్నినో పరిస్థితులు తోడు కావడంతో గరిష్ట ఉష్ణోగ్రతలు పెరిగి వడగాల్పులు వీస్తున్నాయి. సో ఏం ప్రమాదం జరిగింది, ఎల్నినో వల్ల భారత్పై పడే ప్రభావం ఏంటి, జాగ్రఫీలో క్వశ్చన్ ఉండొచ్చు, ఎన్వైర్న్మెంట్లో క్వశ్చన్ ఉండొచ్చు. ఎల్నినో వల్ల ఋతుపవన వ్యవస్థ దెబ్బతింటుంది. ఇది ఆర్థిక పరంగాను అదేవిధంగా పర్యావరణ పరంగాను తీవ్ర విఘాతాన్ని కలిగిస్తుంది. పర్యావరణ పరంగా ఎలాంటిది, సో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి, వడగాడపులు లైక్ ఎక్కువ రోజులు ఉంటాయి. ఇలా వడగాడపులు ఎక్కువ రోజులు ఉండడం వల్ల సామాన్యులు పని చేయలేని పరిస్థితి అనేది నెలకొంటుంది. అంటే వస్తు సేవల ఉత్పత్తి బాగా తగ్గిపోతుంది. మరోవైపు పేదలు ఈ వస్తు సేవల ఉత్పత్తి తగ్గిపోవడంతో ధరల పెరుగుదల ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. ఎట్ ద సేమ్ టైం పేదలే ఈ ప్రభావానికి బాగా గురవుతారు. మృతుల్లో ఎక్కువ మంది పేదలే ఉంటారు. అంటే ఆర్థికపరమైన సమస్యలు, సామాజికపరమైన సమస్యలు కూడా మనకు ఈ ఋతుపవన వ్యవస్థ వైఫల్యం వల్ల ఎల్నినో వల్ల కలుగుతుంది. సో స్టార్టింగ్ మనం ఎస్సే రాసేటప్పుడే మనం ఈ అంశాలను ప్రస్తావించాల్సింది ఒక 2 or 3 లైన్స్లో ప్రస్తావించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఒక్కొక్క డేటాను మనము ప్రజెంట్ చేసుకుంటూ వెళ్తామన్నమాట. రైట్, నెక్స్ట్ 1901 అనంతరం అత్యధిక ఉష్ణోగ్రతలు 2016లోనే నమోదయ్యాయి. ఆ తర్వాత అత్యధిక ఉష్ణ సంవత్సరంగా 2023 నమోదైంది. చూడండి, ఓకే,
1901లో మరి అప్పుడు ఇంత పారిశ్రామికీకరణ లేదు కదా, ఎందుకయిందంటే భౌగోళిక ప్రక్రియ అని చెప్పుకున్నాం. ఎల్నినో లానినో అని పారిశ్రామికీకరణ ముందు నుంచి కూడా ఇవి ఉన్నాయి, ఇప్పుడు పెరిగినాయి. అది మన ప్రాబ్లం అన్నమాట. చూడండి 1901 తర్వాత అంత స్థాయి అత్యధిక ఉష్ణోగ్రత కావడానికి 115 సంవత్సరాలు పడితే 7 సంవత్సరాల్లోనే ఆ స్థాయి ఉష్ణోగ్రతను అందుకున్నాం. ఇంకా తర్వాత 7 నెలలు కావచ్చు, ఇంకా 7 రోజులు కూడా కావచ్చు, పరిస్థితి ఇలాగే ఉంటాయి. అందుకు మనం ఏం చేయాలి, రైట్, లైక్ చెట్లను పెంచడం కానీ, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని యూజ్ చేయడం కానీ, ప్రతి పౌరుడికి బాధ్యత అనేది ఉంటుంది. సో భూ విజ్ఞాన శాఖ 2023లో వెల్లడించిన వివరాల ప్రకారం 1961-2021 మధ్య కాలంలో వాతావరణ మార్పుల కారణంగా దేశంలో వేడి తరంగాలు సగటున 2.5 డేస్ పేర పెరిగినాయి అన్నమాట. రైట్. అండ్ నెక్స్ట్, అడవుల నరికివేత, కాలుష్యం, కార్బన ఉద్గారాలు ఇలాగే పెరిగితే 2050 నాటికి దేశంలో మనిషి మనుగడ సాగించలేని పరిస్థితి తలెత్తాయని మరి వాతావరణ నిపుణులు చెప్తున్నారు. ఎంతో దూరంలో లేదు. సో ఇంకా ఒక 26 ఇయర్స్ మాత్రమే అక్కడికి చేరుకుంటాం. కానీ దీనికి ప్రధాన కారణం ఏమవుతుంది, అడవుల నరికివేత, కాలుష్యం, కార్బన ఉద్గారాలు. అడవుల నరికివేత నిలిపివేయడం, కాలుష్యాన్ని బారిన పడకుండా చూడడం, కార్బన ఉద్గారాన్ని తగ్గించడం, ఈ 3 ప్రక్రియల ద్వారా ఈ విపత్తు నుంచి మనము తప్పించుకునే అవకాశం స్పష్టంగా ఉంది. సో రైట్. అండ్ మరి ప్రజలపై ఎలాంటి ప్రభావం అనేది పడుతుంది, ఇంపాక్ట్ ఆన్ ద పీపుల్. సో అధిక ఉష్ణోగ్రతల కారణంగా పంటల దిగుబడి తగ్గుతుంది. రైట్. అంటే వ్యవసాయ రంగం పైన పడే ప్రభావం మనకు వరుసబెట్టి అందరిపైన కూడా కనిపిస్తుంది. నిత్యావసర ధరలు మరింతగా పెరుగుతాయి. జలవనరుల్లో నీరు తగ్గి నీటి ఎద్దడి అనేది కూడా మనకు ఏర్పడుతుంది. ఎట్ ద సేమ్ టైం అధిక ఉష్ణోగ్రత వల్ల అసంఘటిత రంగం కుడ్డుపడుతుంది. 10% మేర ఉత్పత్తి తగ్గుతుంది, ఆదాయం కూడా తగ్గుతుంది. సో ఇప్పుడు జలవనరుల్లో నీరు తగ్గి తాగునీటి ఎద్దడి ఏర్పడడం అనేది అది ఎవరికో పేదలకు మాత్రమే కాదు, బాగా డబ్బున్న వాళ్ళ ఇంట్లో కూడా బోర్లు ఎండిపోతే ఏం చేయగలుగుతారు, ఏం చేయలేరు. సో ఎవరు కూడా ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. సో ఇది ప్రభావం కేవలం పేదలపైనే పడుతుంది అనుకుంటే పొరపాటే, మొత్తం మానవాడిపైన ఇది పడుతుంది. సో దీన్ని పర్యావరణాన్ని కాపాడుకోవడంలో అందరి పాత్ర ఉన్నది. రైట్. సో బ్రాడ్గా, మాక్రోగా అంటే స్థూల స్థాయిలో ఎలాంటి ప్రభావం అన్నది మనము ఇక్కడ ప్రస్తావిస్తున్నాం. రైట్. మరి అధిక ఉష్ణోగ్రత వల్ల అసంఘటిత రంగం కుంటుపడుతుంది. రైట్. అసంఘటిత రంగం అంటే అనార్గనైజ్డ్ సెక్టార్ అంటాం ఇంగ్లీష్లో. నెక్స్ట్, వాతావరణ పారదర్శకత నివేదిక. దేశంలో అధిక ఉష్ణోగ్రతల ఫలితంగా వ్యవసాయ, తయారీ, నిర్మాణ సేవ రంగాల్లో సుమారు 13,25,000 కోట్లు 13,25,000 crore పైగా నష్టం వాటిల్లింది. సో ఆల్రెడీ ఇది మనకు డేటా ఉన్నది. కాబట్టి మనకు అధిక ఉష్ణోగ్రతల వల్ల కలిగే ఇబ్బందులు ఏంటి అన్నప్పుడు చాలామంది ఆస్పిరెంట్స్ ఏం చేస్తారంటే అధిక ఉష్ణోగ్రతల వల్ల భూమి వేడెక్కుతుంది, ఇది వ్యవసాయ, పారిశ్రామిక, ఆర్థిక రంగాలపై ప్రభావం చూపుతుంది, పర్యావరణ సమస్య తీసుకొని వస్తుంది, వడగాల్పులు, ఇట్లన్నీ రాస్తారు. మనం స్టార్టింగే దీని నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. అధిక ఉష్ణోగ్రత ఫలితంగా దేశంలోని కాకుండా అధిక ఉష్ణోగ్రత ఫలితంగా 13,25,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని వాతావరణ పారదర్శకత 2021 నివేదిక తెలియజేసింది. అంటే మనం చెప్పబోతున్న పాయింట్కి ఒక ఎవిడెన్స్ని ఆల్రెడీ మనం ప్రజెంట్ చేసినాం. సో ఎవిడెన్స్ అనేది మనకు ఇంపార్టెంట్ అన్నమాట. రైట్. ఎక్కడ కూడా మనం అడ్జెక్టివ్స్ కానీ ఇట్లాంటి విశేషణాలు ఎక్కువ యాడ్ చేయకుండా డేటాను మనం ప్రస్తావిస్తూ రాస్తూ వెళ్ళాల్సి ఉంటుంది. అలాంటి పాయింట్స్ని మీరు ఖచ్చితంగా క్యాచ్ చేసి స్టార్టింగ్లో వాటిని తీసుకెళ్ళాలి. మరి దేశ జీడిపిలో 5.4% ఉంటుంది. ఇది మొత్తం పరిస్థితులు ఇలాగే కొనసాగితే 2050 నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 19% మేర నష్టపోతుందని నేచర్ జర్నల్ పేర్కొన్నది. అంటే మనకే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ సంపద అనేది తరిగిపోతుంది. రైట్. సో మరి 2023లో వడగాడ్పుల కారణంగా 14 రాష్ట్రాల్లో మొత్తం 264 మృతి చెందారని లోక్సభలో ప్రభుత్వం ప్రకటించింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, వడగాల్పులు లేదా వేడి పెరగడం వల్ల కలిగే దుష్పరిణామాలు అన్నప్పుడు స్టార్టింగ్లోనే ఏం రాసుకొస్తాం, 13,25,000 కోట్ల సంపదను కోల్పోయినాం, అండ్ జీడిపిలో 5.4% మేర నష్టం వాటిల్లడంతో పాటు విలువైన 264 మంది ప్రాణాలు కూడా కోల్పోయినారు. అంటే అన్ని రకాలుగా మనం ఒక లైన్లోనే చెప్పినాం. సో
సామాజికపరమైన సమస్యలు, ఆరోగ్యపరమైన సమస్యలు, ఆర్థికపరమైన నష్టాలు, వాతావరణమైన నష్టాలు అన్నీ ఉంటాయి అని చెప్పి స్పష్టంగా ఒక లైన్లో అది చెప్పినాం. ఆ తర్వాత ఒక్కొక్క రంగంలో ఎంత నష్టం వాటిల్లుతుంది, ఎలా వాటిల్లుతుంది అని ఫోకస్ చేస్తాం. దానికి సంబంధించిన డేటాను మీరు సేకరించాల్సి ఉంటుంది. ముందు మనం ఏం రాయాలనుకుంటామో స్ట్రక్చర్కు సంబంధించి ఒక మంచి 3 లైన్స్. అందుకే ఎస్ఏ రైటింగ్ కానీ మెయిన్స్ కానీ 3 లైన్స్ స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటుంది చాలామందికి. 3 లైన్స్ వస్తే తర్వాత అల్లుకుపోవచ్చు, రైట్. అండ్ నెక్స్ట్ మరి హీట్ మ్యాప్ అని కూడా ఒకటి ఉన్నది. ఇది ఉష్ణం పెరుగుతున్నదిగా, దీనికి సంబంధించిన ఒక లైక్ ఓవరాల్ రిప్రజెంటేషన్ అన్నమాట. ఓకే, సో ఏప్రిల్ తొలి వారంలో విడుదలైన హీట్ మ్యాప్ ప్రకారం ప్రపంచంలోని మిగతా దేశాల కంటే భారత్లోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏ స్థాయిలో అనంటే మనం ఎడారి దేశాలుగా చెప్పుకుంటున్న సౌదీ అరేబియా కానీ, ఓమన్ కానీ, సుడాన్ వాటికంటే ఎక్కువ ఇక్కడే మనకు భానుడి ప్రతాపం ఉన్నట్టుగా ఈ హీట్ మ్యాప్ తెలియజేసింది, రైట్. సో ఇది మనకు ఉష్ణోగ్రత వేడికి సంబంధించి వచ్చిన ఎస్సే. మనకు ఆర్థిక రంగం అంటే ఎకానమీకి సంబంధించి పారిశ్రామిక నాడవ అంటే ఇండస్ట్రియల్ కారిడార్ అన్నమాట ఇంగ్లీష్లో. దీనికి సంబంధించి మనకు ఒక రిపోర్ట్ అనేది రిలీజ్ అయింది. సో దీని ముందు ఒక మ్యాప్ నేను చూపిస్తాను. ఓకే, సో మనకు ఈస్ట్ వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ అని చెప్పి ఒక ప్రాజెక్టును భారత ప్రభుత్వం చేపట్టింది. ఎప్పుడు చేపట్టింది, ఏ విధంగా ఉపయోగము, ఇందులో మనకు క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి తర్వాత చూద్దాం. ముందైతే చూడండి, వెస్ట్రన్ కారిడార్ మనకు 1499, రైట్. సో వెస్ట్రన్ కారిడార్ మనకు రైట్, వెస్ట్రన్ కారిడార్ అనేది వడోదర, రేవారి. సో ఓకే, సుమారుగా ఈ ప్రాంతంలో మనకు గుజరాత్లో ఉంటుంది. సో ఇక్కడ వడోదర, ఓకే, వడోదర నుంచి రేవారి దాకా. సో మొత్తం అల్టిమేట్గా పీర్తల దాకా, ఓకే, కంప్లీట్గా మనకు పీర్తల అనే ప్రాంతం వరకు ఇది కొనసాగుతూనే ఉంటుందన్నమాట, రైట్. సో ఇది మనకు వెస్ట్రన్ కారిడార్. ఈస్టర్న్ కారిడార్ తీసుకుంటే లుధియానా నుంచి దాదాపుగా మనకు నగర్, లుధియానా నుంచి సోన్ నగర్ వరకు అన్నమాట ఈస్టర్న్ కారిడార్, వెస్ట్రన్ కారిడార్లు అన్నమాట. సో మామూలుగా చెప్పాలి అనుకుంటే ఇప్పుడు మనం రైలులో ప్రయాణించినప్పుడు రైట్, అదే రైల్వే ట్రాక్ల పైన గూడ్స్ కూడా ప్రయాణిస్తాయి, ఓకే, అదే ట్రాక్ పైన ప్రయాణిస్తాయి. కానీ అట్లా ప్రయాణించడం వల్ల నష్టం అన్నమాట. ఫ్రైట్కు అంటే సరకు రవాణాకు ప్రత్యేకించిగా కారిడార్స్ ఉండాలన్నది ప్రతిపాదన. అదే మనకు డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్. సో ఇప్పుడు మనకు క్వశ్చన్ ఎట్లా వస్తుంది అంటే మెయిన్స్ చెప్తున్నాను నేను, ఏ విధంగా మనం ఓకే చేయాలి అని చెప్పి చూస్తే, డెడికేటెడ్ అంటే ప్రత్యేకి నడవాలన్నమాట. సరకు రవాణాకు ప్రత్యేక కారిడార్స్ ఏర్పాటు చేయడం వల్ల ప్రయోజనం ఏంటి అంటే, సో సరకు రవాణా అనేది ఈ గూడ్స్ రైలుతో పాటు వాటిపైనే మన ఎక్స్ప్రెస్లన్నీ నడుస్తుండడంతో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, డిలే అవుతుంది, ప్రయాణాలు అనేవి డిలే అవుతాయి, రైట్. సో నెక్స్ట్ మనం ఏమి కోణం ఎంచుకుంటాం అంటే, అసలు ఈ కారిడార్స్ ఎందుకు అవసరం, సరకు రవాణాకి ఇది ఎందుకు మనకు అవసరం అనంటే, పాయింట్ నెంబర్ 1, చాలా తక్కువ వ్యయంతో సరకు రవాణా చేయొచ్చు. సరకు రవాణా వ్యయం తగ్గించుకోవడం ఒకటి, రెండోది పర్యావరణానికి చాలా మేలు జరుగుతుంది, ఇదొకటి మనకు ప్రయోజనం అన్నమాట. ఈ 2 ప్రయోజనాలను ఆశించి మనము ఈ కారిడార్లను అభివృద్ధి చేయాలి. సో ఇది మన కాన్సెప్ట్ అన్నమాట. అంటే రోడ్డు మీద వస్తువులను తీసుకెళ్లడం కంటే రైల్లో తీసుకెళ్ళడం వల్ల ఖర్చు తక్కువ అవుతుంది, అదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటి, రోడ్డు వల్ల తీసుకెళ్తున్నామంటే పెట్రోల్ డీజిల్ వినియోగిస్తాం. పెట్రోల్ డీజిల్ వినియోగించడం వల్ల మనకు పెద్ద ఎత్తున ఈ ఎక్స్పెండిచర్ చేయాల్సి వస్తుంది. కానీ అదే మనము రైల్లో తీసుకువెళ్ళడం ద్వారా అంత ఎక్స్పెండిచర్ తగ్గిపోతుంది. అండ్ రెండోది వచ్చేసి మనకు పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది. సో ఆ కోణాల్లో మనం వీటిని ఆలోచించాలి. మరి ఇప్పుడు అసలు విషయానికి వస్తే, దేశంలో వస్తు వినియోగం, వాణిజ్య కార్యకలాపాలు, రైలు నడవల అవసరం ఏంటి అని అడిగితే, ఫస్ట్ నేను చెప్పిన పాయింట్స్ని చార్జ్ చేయాలి. సరకు రవాణా వ్యయం తగ్గుతుంది, పర్యావరణానికి మేలు జరుగుతుంది. ఈ 2 పాయింట్స్ రాసిన తర్వాతనే వేరే వెళ్ళాల్సి ఉంటుంది. సో దేశంలో వస్తు వినియోగం, వాణిజ్య కార్యకలాపాలు పెరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని రైల్వే ఎక్కువ మొత్తంలో సరుకులను తక్కువ సమయంలో గమ్యస్థానం చేర్చడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని లక్ష్యం చేస్తుంది. ఇక్కడ నేను ఇప్పుడు చెప్పినాను, ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే వాతావరణం అనేది బాగా ఉంటుంది.
రెండోది వచ్చేసి సరకు తక్కువ వ్యయంతో మనం సరుకును రవాణా చేయొచ్చు. మూడోది ఆదాయం పెరుగుతుంది. ఎవరి ఆదాయం పెరుగుతుంది? రైల్వేల ఆదాయం పెరుగుతుంది, ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. అండ్ రైట్, ఇవి అట్లాంటి మీరు ఇట్లాంటి పాయింట్స్ని సైడ్కి రాసుకొని వీటిని ఎక్స్పాండ్ చేయొచ్చు. తర్వాత మొత్తం నేర్చుకోవాల్సిన అవసరం అనేది లేదు. అయితే ప్రయాణికులు రైళ్లు తిరిగే మార్గాల్లో సరుకు రవాణా చేపట్టడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆ ఇబ్బందులను తొలగించవచ్చు. ఇక్కడ ఇబ్బందులు అని రాసుకోవచ్చు. ఇబ్బందులు ఎవరికి? ఇబ్బందులు ప్రయాణికులకు. ఎందుకు? సరుకు రవాణా చేసే రైళ్లు, ప్యాసింజర్ రైళ్లు, ప్రయాణికులను తీసుకెళ్ళి అన్నీ ఒకటే కారిడార్, అన్నీ ఒకటే పట్టాల మీద, దానివల్ల ఇబ్బందులు. రైట్. సో మరి ఈ ఇబ్బందులు మనకు తొలగించడం కోసమే ప్రత్యేక నడవల ఏర్పాటు. సరుకు రవాణాకు ప్రత్యేక కారిడార్ ఉండాలి అన్నది లక్ష్యం అన్నమాట. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ అంటారు. సో సరుకు రవాణా ప్రత్యేక నడవ, డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్. సో ఆ కిలోమీటర్లు ఏవైతే ఉన్నాయి, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా, అవన్నీ మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో వస్తాయి. సో రోడ్డు మార్గాన సరుకు చేరవేతకయ్యే ఖర్చుతో పోలిస్తే గూడ్స్ రైళ్ల ఛార్జీలు తక్కువ. అండ్ అదేవిధంగా కాలుష్యపరంగా చూసిన రైలు మార్గాలు మేలు. సో ఈ రెండు ఫస్ట్ పాయింట్స్గానే మనం పేర్కొనాలి. మెయిన్ అవి రెండు. ప్రస్తుతం ప్యాసింజర్ రైళ్లు, మెయిల్ ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్ట్లు, దురంతో, రాజధాని, శతాబ్ది, వందే భారత్ ఇవన్నీ ఒకే పట్టాలపై నడుస్తున్నాయి. ఇది ప్రాబ్లం మనకు. ఇలా కాకుండా రెండు అవసరాలకు వేర్వేరు మార్గాలు ఉండాలని మనకు చాలా కమిటీలు కూడా చెప్పినాయి. ఈ నేపథ్యంలోనే దీనికి శ్రీకారం చుట్టారు. మరి ఇప్పటి వరకు ఏం డెవలప్ చేశారు? సో దేశంలో నలుమూలలను కలిపేలా 2843 కిలోమీటర్ల మేర వేర్వేరు డిఎఫ్సీలు నిర్మించేందుకు 1.25 lakh crore వెచ్చిస్తున్నారు. సో ఈ నంబర్స్ ఉన్న పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంసీక్యూస్లో కూడా మనకు కంపల్సరీగా వస్తాయి. రైట్. 2843 కిలోమీటర్ల మేర 1.25 lakh crore తోటి వీటిని వెచ్చిస్తున్నారు. ఈ పర్టికులర్ టాపిక్ని మీరు కేవలం డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ అనేది జాగ్రఫీలో వచ్చే అవకాశం ఉన్నది. దేశంలో అనుసంధానం పెంచడానికని పారిశ్రామికీకరణలో భాగంగా అలాంటి అంశాల్లో క్వశ్చన్స్ అడుగుతారు. అదేవిధంగా మౌలిక సదుపాయాలు జాగ్రఫీలో ఉంటుంది, ఎకనామీలో ఉంటుంది. మౌలిక సదుపాయాల పెంపునకు సంబంధించి క్వశ్చన్ వచ్చిందనుకోండి, ఈ డేటాను ప్రజెంట్ చేస్తూ మనం రాయవచ్చు. ఇందులో భారత్ మాత్రమే సాధించిన ప్రత్యేకతలు కూడా కొన్ని ఉన్నాయి. అవి ఎంసీక్యూస్లో కూడా మనకు ఉపయోగపడతాయి. మరి రైట్, రైలు మార్గాల నిర్మాణానికి అవసరమైన భూసేకరణలో ఇబ్బందులు వంటి కారణాలతో ఈ పనులు కొంత ఆలస్యం అవుతున్నాయి. సో ఎందుకనంటే ఈ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ నిర్మించడం కోసం మనం భూమిని సేకరించాల్సి ఉంటుంది. ఆ సేకరణలో కొన్ని ఇబ్బందులు అనేవి వస్తున్నాయి. మరి 2005-06 బడ్జెట్లో సరుకు రవాణా నడవలను తొలిసారిగా ప్రస్తావించారు. నేరుగా ఎంసీక్యూస్లో అడగదగ్గ క్వశ్చన్ ఇది. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ను తొలిసారిగా ఏ బడ్జెట్లో మనకు ప్రస్తావించినారు అంటారు. 2005-06 బడ్జెట్లో ప్రస్తావించారు. మరి ఆ తర్వాత భారత్ సరుకు రవాణా నడవ ప్రత్యేక సంస్థను, డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ అథారిటీని, ప్రత్యేకమైన సంస్థను కూడా ఏర్పాటు చేసినారు మనకు. రైట్. సో ఇది ఆల్రెడీ మీకు నేను చూపెట్టినాను. అండ్ స్వర్ణ చతుర్భుజికి సంబంధించిన ప్రతిపాదన ఇది చూపెట్టింది. ఈస్ట్ కారిడార్, వెస్ట్ కారిడార్. సో తూర్పు డిఎఫ్సి అంటే డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్. మరి లుధియానా నుంచి సోన్నగర్ వరకు 1873 కిలోమీటర్స్. ఏమేమి రాష్ట్రాలు కలుస్తాయి? పంజాబ్, హర్యానా, యూపీ, జార్ఖండ్, బీహార్ కలుపుతుంది. ఇది పూర్తి అయిపోయింది మనకు. రైట్. మరి పశ్చిమ డిఎఫ్సి, వెస్ట్రన్ సంబంధించిన డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్. ముంబైలోని జవహర్ నెహ్రూ మనకు జేఎన్పిటి అంటాం కదా, జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ అని చెప్పి. సో ఇక్కడ ముంబైలో జేఎన్పిటి నుంచి ఢిల్లీ సమీపంలోని దాద్రి వరకు 1506 కిలోమీటర్లు పూరైంది. ఢిల్లీలోని దాద్రి వరకు జేఎన్పిటి నుంచి దాద్రి వరకు ఇది మనకు పూర్తయిపోయింది అన్నమాట. రైట్. సో అట్లా ఆడుతాం. అండ్ మరి ఇది సుమారు 1200 కిలోమీటర్ల అందుబాటులోకి వచ్చింది. మొత్తం 1596 అయితే 1200 కిలోమీటర్స్ ఆల్రెడీ అయిపోయింది. మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్కు ఉపయోగపడుతుంది. సో ఇక్కడ చూడండి, హర్యానా కొన్ని రాష్ట్రాలు అందులో ఉన్నాయి, ఇందులో ఉన్నాయి. హర్యానా యూపీ అందులో ఉన్నాయి, ఇందులో ఉన్నాయి. సో రెండిట్లో ఉన్నవేవి? పశ్చిమ అంటే ఈస్ట్ డిఎఫ్సి, వెస్ట్ డిఎఫ్సిలో ఉన్నవేవి అని అడుగుతాడు. సో అట్లా కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మరి న్యూక్ ఇది మనకు ఎంసీక్యూస్లో అడగదగ్గ క్వశ్చన్ ఇది రైట్, భారత్లోనే ఉందని చెప్తున్నారు. ఇదేంటంటే న్యూ ఖర్జా, న్యూ రెవారీ విద్యుదీకృత జంట మార్గాన్ని
ఇటీవలే మనకు జాతికి అంకితం చేశారనమాట. ఓకే, నేషనలైజ్ చేసినారు, డెడికేటెడ్ టు నేషన్. మరి సొరంగ మార్గంలో కిలోమీటర్ పొడవున విద్యుతీకృత జంట మార్గం ఉండడం ఇంజనీరింగ్ ప్రతిభ అన్నమాట. ఇక్కడ సొరంగ మార్గం కంప్లీట్గా ఎలక్ట్రిఫికేషన్ చేశారు, అంటే బొగ్గు వాడం కాబట్టి మనకు దీనివల్ల కలిగే ప్రయోజనం ఏంటి, దీనివల్ల మనకు లైక్ వాతావరణ కాలుష్యం తగ్గిపోతుంది. ఈ తరహా నిర్మాణం ప్రపంచంలో తొలిసారని తెలుస్తుంది. 2 అంతస్తుల కంటైనర్ రైలు ఈ సొరంగంలో సులువుగా వెళతాయి. మరి అదేవిధంగా తూర్పు పడమర ఉత్తర దక్షిణ కారిడార్. సో ఇప్పుడున్న ఆల్రెడీ ఈస్ట్ వెస్ట్ కారిడార్లకు మనకు ఉత్తర దక్షిణాలను కలిపే కారిడార్స్ తీసుకురావాలనేది ప్రతిపాదన. ఈనాడవ కూడా అనుమతి లభించింది. సో మరి వీటి వల్ల ఎవరికి ఉపయోగం అంటే విజయవాడ ఖరగ్పూర్, ఓకే, అండ్ విజయవాడ ఇటార్సీ వంటి అత్యంత రద్దీ మార్గాల్లో సరుకు వేగంగా రవాణా అవుతుంది. సో 4315 కిలోమీటర్ల మేర విస్తరించే ఈ 3 కారిడార్ల నిర్మాణానికి 2 లక్షల కోట్లు అవసరమవుతాయన్నమాట. మరి సవాళ్ళు ఏమున్నాయి దీంట్లో అంటే ప్రతిపాదిత కారిడార్లలో ఇంకా 11,827 హెక్టార్ల మేర భూములను సేకరించాల్సి ఉంది. సో భూసేకరణ, ల్యాండ్ అక్విజిషన్ అనేది చాలా మోస్ట్ క్రూషియల్ ఇష్యూ. దాదాపు 540 ప్రధాన వంతెనలు, 300 పైచులకు రోడ్ ఓవర్ బ్రిడ్జ్లు, 557 రోడ్ అండర్ బ్రిడ్జ్ నిర్మించాల్సి ఉంటుంది. సో చాలా చోట్ల ఈ పనులు పూర్తయినాయి, భూసేకరణతోటి మనకు చాలా చోట్ల ఆగిపోయినాయి. రైట్. సో ఇవి మనకు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి, ఎకానమీకి సంబంధించిన ఎడిటోరియల్ ఇష్యూస్. సో మరి నెక్స్ట్ ఎడిటోరియల్ ఇష్యూస్తో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.